साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। परब्रह्मस्वरूपिणी वासरा कीर्तये सरस्वती नमोस्तुते। मनोदरं मातुल्यदेवं इंद्रियां स्मरं वाराभयं वारायोक्तं श्रीरामपुरं शिरसामि। नमस्ते नारसिंहाय नमस्ते मधुरे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। राजा रामचंद्र भगवान की जय, हनुमान की जय, रामचंद्र हनुमान की जय। మనం గత 4 రోజులుగా ఈ యొక్క దళ హనుమాన్ ఆలయాల్లో హనుమంతుని యొక్క విజయం, హనుమంతుని యొక్క విశేష, హనుమంతుని యొక్క జన్మకారణము అన్న విషయాల మీద చర్చించుకుంటాం. ఇది ప్రవచన పురాణ భాగంగా ఈరోజు విజయవంతమైన 5వ రోజు కాబట్టి మనం హనుమంతుడి గురించి ఎంత ఆలోచించినా, ఎంత ప్రవచనం చేసినా, ఎంత అర్థం చేసుకున్నా ఇంకా కొంచెం మిగిలిపోతుంది. దీనికి కారణం అంటే హనుమంతుడు మహా అంటే గొప్పగా, మహా అంటే పెద్దగా, మహా అంటే అసలు అంతం లేనటువంటి మహాదేవుడు. మహాదేవుడు అంటే చాలా పెద్దవాడు కదా, మహాబలి హనుమాన్ అంటే ఇంత ఇంత అని చెప్పడం కూడా ఎంత అంటే ఆకాశం అంతా అంటే రత్నాలు చెప్తాము, అలాగే మహా అనుకోవాలి అంత ఒక విశేషత ఉంది. కాబట్టి మనం రోజు ఎంత చెప్పుకున్నా, జీవితాంతం చెప్పుకున్నా అయిపోవడం విషయం ఉండదు. కాబట్టి అయినా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇచ్చిన సమయంలో మనం దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. హనుమంతుడు మనం రోజు అనుకున్నాం ఆంజనేయుడు, మహాబలి, వీర హనుమాన్ ఇలా అనుకున్నాం. అయితే ఆంజనేయ స్వామికి వ్రతము మీరు చాలా మంది ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటారు కదా, ఈ దీక్ష మన 11 రోజులు కాదు. అమ్మవారికి ఎలాంటి నవరాత్రులు ఉన్నాయో, రాముడికి ఎలా నవరాత్రులు ఉన్నాయో, అలాగే హనుమంతుడికి కూడా నవరాత్రులు ఉన్నాయి. ఈ నవరాత్రాన్ని మనం చేయడం సాధ్యం కాదు. వాళ్ళ గుర్తుపెట్టుకోండి, ఏదైతే చాలా కష్టంగా ఉంటుందో అది మనం చేయకూడదు. ఎందుకు అంటే మనం ఈ యొక్క భౌతికమైన సంసారాలు ఉంటున్నాం కాబట్టి కొన్ని నియమాలను పాటించలేము. కాబట్టి అమ్మవారి దీక్ష చేసినా, అయ్యప్ప స్వామి దీక్ష చేసినా వాళ్ళ ప్రకారంగా దీక్ష నియమాలు చెప్తారు. ఆంజనేయ స్వామి అసలు బ్రహ్మచారి, సదా బ్రహ్మచారి, మనాచారి, మనోపిందయ పిల్ల రావనాలి బ్రహ్మచారి కాబట్టి ఆయన సాధ్యమైంది. ఇది ఒక్కసారి కళ్ళు చూసుకుంటుండండి, ఎంతమంది బ్రహ్మచారులు రాజకీయాల్లో ఉన్నారు, ఎంతమంది బ్రహ్మచారులు వైష్ణవులు అంటే దైవంలో ఉన్నారో వాళ్ళందరూ గిరికి సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి భార్య అన్న పదం వచ్చిన తర్వాత మనలో సగం కంటే ఎక్కువ భాగాన్ని భార్యకు కేటాయించవలసి వస్తుంది. కాబట్టి ధర్మకార్యం కానీ, దేశకార్యం కానీ, లోకకార్యం కానీ, రాష్ట్రకార్యం కానీ చెయ్యలేము. కాబట్టి చాలా మంది వివాహం చేసుకోకుండా ఉంటారు. ఆంజనేయ స్వామి ఆయన అన్ని గుణాలు ఉన్నా, శస్త్రాస్త్రాలు ఉన్నా, బుద్ధులు ఉన్నా, అన్నీ ఉన్నా, మంత్రిగా ఉన్న సుగ్రీవుడికి మరి వివాహం ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదు అంటే చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? నేను రామకార్యం చేయాలి కాబట్టి. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనం దీక్షలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తాం, అవునా? దేవి దీక్ష తీసుకున్నప్పుడు, ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఏం చేస్తాం? భార్యని దూరంగా ఉంచుతాం. భార్య అంటే సహచారి, ఆమెతో ఉండడం వల్ల ఆమెపై కేటాయించే సమయం అంతా కూడా భగవంతుడిని కేటాయించవలసిన ఉద్దేశంతో తప్ప ఇంకో కారణం కాదు. అయితే మనం చేసేది 40 20 11, కానీ స్వామి జీవితాంతం చేయాలి కాబట్టి జీవితాంతం వివాహం చేసుకోవాలి. మనం ఏం చేస్తాం? 40 వ్రతం చేస్తాం, దాని తర్వాత మళ్ళీ ఆ భార్యతో, ఆయనతో, ఆ కుటుంబంతో మనం కలిసి ఉంటాం. కాబట్టి ఇలా సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఆయన బ్రహ్మచారిగా ఉంటుందా. బ్రహ్మచారి మనాతో విచారి అంటే మనసులో ఎప్పుడు కూడా ఆలోచన, ఏం ఆలోచన? రామ కళ్యాణం ఎలా చేయాలి అన్న ఆలోచన. మనోనీతయా వేదరాధన. ఇది సమర్థుల వారు రాష్ట్ర శ్లోకం ఎంత గుర్తుపెట్టుకుని మనం ఎక్కడ ఉన్నాం? మనం సమర్థుల వారి యొక్క మఠంలో ఉన్నాం. సమర్థుల వారు చాలా గొప్పవారు. ఆయన మఠం నిర్మాణం చేస్తున్నప్పుడే అనుకుంటున్నాడు ఏమని అంటే ఎంతమంది అయితే భక్తులు హనుమంతుడి గురించి ఆలోచిస్తారో అంతమంది భక్తులు తన శరీరంలో నుండి భాగాన్ని కూడా పెంపొందించాలి. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడికి శక్తి ఎక్కువ, వైవాహిక జీవితంలో శక్తి తత్వాన్ని శాస్త్రము చెప్పింది, సైన్స్ చెప్పింది అని చెప్తుంది. మనం ఎలా పట్టుకుంటారా? కాబట్టి ఆంజనేయ స్వామికి ఒక విశేషత ఉంది. ఈయన ఎప్పుడు కూడా సింధూర వర్ణంలో ఉంటాడు. మనం చాలా మంది మంగళవారం, శనివారం స్వామికి సింధూరం ఎక్కిస్తాం.
సింధూరం ఎక్కించడంలో విశేషం ఏమిటంటే చాలా మంది ఏం చెప్తారంటే సీతామాత ఒకసారి సింధూరం పెట్టుకుంటూ ఉంటే ఏమిటమ్మా అంటే నాకు రాముడి మీద బాగా ప్రేమ ఉందయ్యా, దీన్ని చూసి రాముడు కూడా ప్రేమిస్తాడు అని ఒక మాట అన్నందుకు ఆయన ఏమన్నా అంటే ఇంత చుక్క సింధూరం పెట్టుకుంటేనే రామచంద్రుడు అంత ప్రేమిస్తాడు కాబట్టి నేను శరీరం కాదు సింధూరం పెట్టుకుంటాను, మొత్తం శరీరం సింధూరం పెట్టుకున్నాడు అంటే అమాయకత్వంతో కూడుకున్నటువంటి భక్తి. ఆంజనేయ స్వామి అమాయకుడు కాదు, రాముడు పట్ల మాత్రమే అమాయకుడు, మిగతా ఎవరైనా ఆయనకి అమాయకుడు అంటే కోపం వస్తుంది. అందుకనే సంవత్సరాలు ఏం చేశారంటే ఎలాగైతే మీలో భక్తి ఉంటుందో అలాగే శక్తి కూడా ఉండాలి. శక్తి లేకుండా భక్తి చేసే ఉపయోగం లేదు. ఇప్పుడు లక్ష్మణ స్వామికి ఆ యొక్క బాణం తగిలిన తర్వాత మూర్ఛపడినటువంటి లక్ష్మణ స్వామికి నేను భక్తితో ఆయన బాగు చేస్తాను కుదరదు, శక్తి ఉండాలి. మనోజవం ఎలాగైతే ఆయన తిరిగారో అక్కడ ద్రోణాచల పర్వతం మీద సంజయ్ ఉంటుందంటే మనోజవం మనసు ఎలా పరిగెత్తిందో అలా పరిగెత్తుకుని తీసుకుని వచ్చాడు. ఎవరికి నేను భక్తి చేస్తానని చెప్పి రామరామ అనుకుంటే లక్ష్మణ భక్తి వాడా కాదు. కాబట్టి భక్తి శక్తి రెండు ఉండాలి ఆంజనేయ స్వామి ఎప్పుడు చెప్తారు. కాబట్టి మనం శక్తివంతులుగా ఉండాలి. ఆంజనేయ స్వామి స్వరూపం అలా ఉంటుంది కానీ ఆయన చాలా శక్తివంతుడు. ఆంజనేయ స్వామిని పూజించడం కోసం భక్తి యొక్క అంతఃకరణంతో పాటు శక్తియుక్త శరీరం కూడా ఉండాలి. ఆయనే చెప్తారు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అసలు స్వామి బట్టలు పెద్దగా చిన్న లంగోటా వేసుకొని ఆ యొక్క గదలు కూడా పెద్దగా ఆయన పట్టుకుని ఆయన అవసరం లేదు. ఎప్పుడు కూడా రామనామం యొక్క శక్తిని లోపల పెట్టుకుని ఉంటారు. బట్టలు వేసుకోకపోవడం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, బట్టలు వేసుకోకపోవడం దిగంబర అవుతారు. దత్తాత్రేయ స్వామి వేసుకోరు, శివుడు వేసుకోరు, ఋషులు వేసుకోరు, మునులు వేసుకోరు. అప్పటి వాళ్ళు పెద్దగా బట్టల మీద విశ్వాసం పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే జన్మతః ఎలా వచ్చామో మృత్యువులకు అలాగే ఉండి మృత్యువులో వెళ్ళిపోవాలని శాస్త్రం అలాగే చెప్పింది. మనం ఈ కుటుంబాల్లో కలిసి ఉంటాం కాబట్టి బట్టలు వేసుకోవడం అలవాటు చేసుకోవడం కానీ శాస్త్రోక్తమైన బట్టలు వేసుకోవడం. కానీ ఆలయంలో వచ్చేటప్పుడు ఈ ధోతి పంచ కట్టుకుంటాం అన్నమాట. బట్టల మీద చాలా విశేషం ఉంది. ఆంజనేయ స్వామి వ్రతం చేసినప్పుడు కాషాయంగా బట్టలు వేసుకోవాలి. అసలు వేసుకోకుండా ఉంటే ఇంకా మంచిది కానీ మనం సభ్య సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి ఇలా బట్టలు వేసుకోవాలని ఒక నియమం చెప్పి పెద్దవాళ్ళు ఆ కాషాయం రంగులు బట్టలు వేసుకోమని చెప్పారు. కాషాయం అంటే శాంతి, తెలుపు అంటే శాంతి, అది కాషాయం కూడా భక్తికి కూడుకున్న శాంతి. కాబట్టి ఆంజనేయ స్వామి ఈ శక్తితో కూడిన భక్తిని పెంపొందించుకుంటూ వచ్చారు. ఒకప్పుడు ఆంజనేయ స్వామికి బాగా ఆకలి వేస్తున్నారు. బాగా జాగ్రత్తగా మీకు ఎందుకు జాగ్రత్తగా ఏం చేస్తున్నా అంటే మనకు దొరికిన కొంత సమయాన్ని బంగారం లాగా వాడుకోవాలి. ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకూడదు. సమయం వృధా చేయకూడదని శాస్త్రము చెప్పింది, ధర్మము చెప్పింది. కానీ మనం సమయాన్ని బాగా వృధా చేస్తున్నాం. ఎందుకు తెలియకుండానే మన సమయం అంతా వృధా అయిపోతుంది. ఏం చేస్తున్నాం అన్న విషయం తెలుసుకోకుండానే సమయం వృధా అయిపోతుంది. కాబట్టి చాలా మంది పిల్లవాళ్ళందరూ కూడా అసలు ఆంజనేయ స్వామి తయారు చేసినంతా కూడా ఈ సంవత్సరాలు తయారు చేసి కూడా యువకుల్ని మాత్రమే, వృద్ధుల్ని కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. భక్తికి సంబంధం కాదు ఇది. భక్తి, శక్తి, లోక కళ్యాణము, ధర్మ కళ్యాణము అన్నీ జరగాలనే ఉద్దేశంతోనే ఈ మఠం ఉంది. ఇలాంటి మఠాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ అన్ని దగ్గర కూడా ధర్మం ఎంత జరుగుతుందో శక్తి ప్రచారం కూడా అక్కడే వ్యాయామశాల పెట్టారు. సంవత్సరాలు ఎక్కడైనా వ్యాయామం చేయండి, శరీరాన్ని బాగా ఉంచుకోండి, మనసు బుద్ధిని బాగా ఉంచుకోండి చెప్పడం కోసమే సంవత్సరం వారి విషయం చేశారు. ఒకసారి స్వామి వారికి బాగా ఆకలి అయింది. మీ కథలో ఉండండి. ఆకలి అయితే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, పూర్తికి ఆకలి అయింది అంటే వానరం అనుకోండి కొంచెం సేపటి కోసం. భగవంతుడు ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, రామచంద్రుల వారు విష్ణు యొక్క సప్తమ అవతారం. రామచంద్రుల వారిగా వచ్చిన తర్వాత ఆయనని నరుణ్ణి 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 అని చెప్పుకుంటూ వచ్చిన పక్షంలో కూడా ఎవరైతే ఋషులు మునులు ఉన్నారో వాళ్ళందరూ ఈ నారాయణుడే అనుకుంటున్నారు. ఇదో గొప్ప విషయం గుర్తుపెట్టుకోండి. మనం సాధారణంగా ఉన్న పక్షంలో కూడా చాలా పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద జాబ్ ఉంది, ఉద్యోగం ఉంది, కానీ సాధారణ వ్యక్తిలాగా ఉంటాడు. ఉండడము ఆయన గొప్పతనం. సాధారణంగా ఉన్నాడు కదా అని చెప్పి మనం చులకన చూడకూడదు, తప్పు. కాబట్టి అది ఆయన గొప్పతనం. ఆ గొప్పతనానికి మనం గొప్పతనం కల్పించి అంతే గౌరవం ఇవ్వాలి. ఇది విధానం. అలాంటిది ఆ స్వామి ఎప్పుడు కూడా ఆ వానరత్వాన్ని తీసుకుంటాడు. తీసుకొని నేను కొంచెం చపల బుద్ధి ఉన్నటువంటి వాడిని అని అనుకుంటాడు. అనుకొని అమ్మ నాకు ఆకలి వేస్తుందమ్మా నాకు ఒక సీతామాత అంటే, ఆనంది రావయ్య నా పువ్వు లాంటి వాడివి, ఎంతో సహాయం చేశావు కదా, రామచంద్ర వారి దగ్గర ఎప్పుడు ఉంటావు కదా, ఆకలి వేస్తే అంత మొహమాట ఏమిటయ్యా రా అని చెప్పింది. మరకటము అంటే కోతి ఎప్పుడు కూడా ఒకరు భోజనం చేస్తున్నప్పుడు ఒక లాక్కొని తింటారు. మీరు చూడండి చాలా ఉన్నాయి. కోతుల సమస్య బాగా వస్తుంది కదా.
ఒకటి తీసుకుంటుంటే ఇంకొకటి తీసుకొని పరిగెత్తిపోయి పారిపోయి ఇంకో దగ్గర కూర్చొని తింటూ ఉంటుంది. కానీ ఆంజనేయ స్వామి యొక్క తత్వంతో ఎలా ఉందంటే మనం లాక్కుని పోయిన పక్షంలో కూడా ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వడం. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏమనుకుంటామంటే మనం ఇక్కడ రొట్టె ముక్కలు వేస్తే ఒక కోతి వచ్చి విచ్చుకుని పోయి పరిగెత్తుకుంటూ పోయింది, వేరే కోతి ఇవ్వట్లేదు అనుకుంటారు. కాదు కాదు, మీరు ఆ రొట్టె ముక్క కోతి ఎక్కువ పోయి ఎక్కడ వెళ్తుందో చూడండి. ఎక్కడైతే చిన్నపిల్ల వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే అపంగంగా బెంగంగా కాళ్ళు లేవో అక్కడ కోతి దగ్గరికి కోతి. మీరు గమనిస్తే ఎప్పుడు కూడా కలని విషయాన్ని సగానికి అర్థం చేసుకోకూడదు, సగానికి అర్థం చేసుకోకూడదు, పూర్తిగా అర్థం చేసుకోవాలి. రాముడితో కపిలోడిట్లనియన్ అన్న పదాన్ని పూర్తిగా చదవాలి. రాముడితో కపిలోడిట్లనియన్ అంటే రాముడి తోక పెట్టేసరిగా ఉంటుంది. కాబట్టి బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. అలా ఈ వానలు ఆంజనేయ స్వామికి సీతామాత భోజనానికి పిలిస్తే ఆయన సీతామాత అనుకుంది, మీరందరూ రావడం నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే నేను ఎంతైతే వంట చేసి ఇవ్వగలుగుతానో అంటే ఈ శక్తి, యుక్తి, భక్తి, జ్ఞానం అన్ని కలిసి ఉన్న విషయాలు. మీరు ఎంతమంది అయితే వస్తారో అంతమందికి కూడా భోజనం పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయని సీతామాత చెప్పింది. మహాలక్ష్మి, ఆమె మహాలక్ష్మి. కానీ ఇక్కడ విషయం అంటే ప్రతి విషయాన్ని ఎంత బాగా లోపల ఆలోచిస్తే అంత మంచి నిజమైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఏదైనా నేను చెప్పినట్టుగా గణపతికి శివుడు వచ్చి తలకాయ నరికేసిన విషయాన్ని అక్కడే ఆపేయకూడదు. నీకు ధర్మం పట్ల పూర్తి వివరణ తెలిసి ఉండాలి. అలాంటిది ఆమె అందరం చెప్తే ఆంజనేయ స్వామి ఎంతో మంది 67 కోట్ల మంది అప్పుడు అసలు వానరులందరూ కూడా చనిపోయారని శ్రావణం చెప్పడం జరిగింది. 67 కోట్ల మంది వానరులు చనిపోయారు అని అప్పుడే అంటే అంతమంది వానరులు ఉన్నారు. అంతమంది వానరులు ఉన్న కొంతమంది రాజ్యాభిషేకం అయిపోయిన తర్వాత విడిపోయారు. అందరూ ఎవరికి వాళ్ళు విడిపోయారు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఒక ధర్మకార్యం అయిపోయిన తర్వాత మనం అందరం విడిపోవాలి, మళ్ళీ ధర్మకార్యం ఉన్నప్పుడు మళ్ళీ కలిసి రావాలి. మీరందరూ గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైతే ధర్మయుద్ధం జరిగిందో కౌరవులకి పాండవులకి ఆంజనేయ స్వామి వచ్చి పైన ఉన్నాడు. యుద్ధం చెప్తున్నాను నిన్న, యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణపట్నం సైడ్ చేస్తే వెళ్ళిపోయారు. ధర్మకార్యం అయిపోయిందా ఇంకా వెళ్ళిపోవాలి, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు రావాలి. మనం సంఘటితం అవ్వాలి. ఒక దగ్గర ఎక్కడ ఆలయాలు దేనికోసం? ధర్మకార్యము, లోకకార్యం కోసం. అలా ఈయన అన్నాడు, భోజనం ఇప్పటిదాకా మీరు ఏమో తిన్నారు, మనం అందరం తిన్నాం కదా, అందులో కథనాలు పళ్ళు అవి. ఈసారి సీతారామాలు నాకు రమ్మని చెప్పింది భోజనం కాబట్టి నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. అడిగడానికి రమ్మని చెప్పింది, రెండు రాత్రి అందరూ వచ్చారు. ఎందుకంటే ఒక ఇంట్లో మహారాణి ఇంట్లో భోజనం అంటే ఎంతో రుచికరంగా ఉంటుంది కదా, ఆ భోజనం రుచుదామనే ఉద్దేశంతో అందరూ వచ్చారు. ఉదయం నుంచి ఒక్క పండు కూడా తినకుండా అతివాగలిగా వచ్చారు. ఎంత తినకుండా ఉంటే ఆకలిబాగా ఉంది కదా, ఆకలితో అందరూ వచ్చారు. వస్తే సీతామాత కూడా ఏమాత్రం బెదిరిపోకుండా ఆ యొక్క భోజనాన్ని తయారు చేసి అందరూ భోజనం చేస్తున్నారు. కోతులు భోజనం చేస్తున్నప్పుడు దాన్ని పట్టుకొని మీరు బాగా గట్టిగా గుర్తుపట్టుకుంటే ఒక కోతి, ఒక ఏనుగు, ఒక మనిషి, ఈ ముగ్గురు మాత్రమే, ఈ మూడు ప్రాణులు మాత్రమే చేతితో తింటాయి. మిగతా అన్ని ప్రాణులు కూడా నేరుగా ముఖం పెట్టేసి తింటాయి. దాంట్లో ప్లేట్లో కోతి మాత్రమే చేతితో పట్టుకుంటుంది, నేరుగా తినదు ప్లేట్ నుంచి. ఏనుగు ఎప్పుడు నేరుగా తినదు, కొండంతో వేసుకొని నోట్లో వేసుకుంటుంది. మనిషి కూడా చేతితో వేసుకుంటాడు. ఇది నియమం. ఇలాంటి నియమాన్ని వాళ్ళందరూ అక్కడ మర్చిపోయారు. మేము ఏమిటి అన్న విషయం మర్చిపోయి ఆ భోజన పదార్థాలు చూసి చాలా అసలు ఎలా అయిందంటే వాళ్ళకి అమ్మ ఇంత మంచి భోజనం చూస్తున్నారు, మనకి ఆకలిగా ఉపవాసం కూర్చోవచ్చు, అంత ఆకలి అవుతుంది మనకు. అయ్యప్ప స్వామి దీక్ష కొండ దగ్గర భోజనం చేస్తాము. వీళ్ళకందరికీ ఆకలి బాగా అయిపోయి తింటూ ఉంటే నియమాన్ని మార్చేశారు. తిండి ఒక నియమం చాలా గొప్పది. భోజనం చేస్తున్నప్పుడు కింద కూర్చొని తినాలి. భోజనం చేస్తున్నప్పుడు ఒకవేళ చిత్రాయమ, చిత్రగుప్తమ, యమాయమ, యమధర్మాయమ వీళ్ళు నలుగురికి భోజనం పెట్టి మనం భోజనం చేయాలి. ఇక్కడ పక్కన ఒకరు ఉండాలి. ఇదంతా నియమం. మంత్రం చెప్పాలి, మంత్రం మధ్యలో ఒకసారి చెప్పాలి, ఆఖరికో మంత్రం చెప్పాలి. ఇన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఆకలి బాగా అయిపోయింది కాబట్టి నియమాన్ని పట్టించుకోకుండా భోజనం చేస్తున్నారు. సీతామాతకి బాగా కోపం ఏమంది, తినండి బాగా, ఇక్కడ ప్రసాదం మనం
పెడుతున్నప్పుడు మీరు లైన్లో బాగా వస్తే వాళ్ళు సంతోషంగా పెడతారు. మీరు ఆడమాడం చేసి చెప్పులు విడిపోయి ఆడం చేసుకుని గుడ్డుకొని చేస్తే ఎవరికైనా కోరుకుంటుందో అలా పంపించేస్తారు. పోండి బంద్ అయిపోయి ప్రధాన అయిపోయినా అంటారా. కాబట్టి మనం ఎంత నియమంగా ఉండాలో అంత నియమంగా ఉండాలి. సీతామాత అంటుంది మీరందరూ కూడా శ్రద్ధగా కూర్చుంటేనే భోజనం, లేకపోతే భోజనం అయిపోయింది అనేసరికి హనుమంతుడికి బాగా బాధ వేసింది. అయ్యో వీళ్ళ వల్ల బాగా గుర్తుపెట్టుకోండి, సంగతి సంగదోషణము అన్నారు. సంగతంగా ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళైతే మనకు మంచి పేరు వస్తుంది. మనం ఒకవేళ వాళ్ళ చెడ్డవాళ్ళని తీసుకొస్తే మన మంచి పేరుతో పాడైపోతుంది. అంటే ఎక్కడ ఉండాలో ఎవరితో ఉండాలో అలా ఉండాలి. ఎక్కడ ఉండాలో నీ మిత్రుడు మంచివాడు కాకపోతే నీ మిత్రుడు గుర్తుపెట్టుకొని చెప్పవచ్చు, ఆయనతో ఉంటాడంటే ఆయన కూడా అలాంటి వాడే, అంతే. ఆయనతో ఉంటాడు అంటే ఆయన నాకు తెలిసేది కాబట్టి ఆయన కూడా అలాంటి వాడే కాకపోతే అని మనం ఎవిడెన్స్ తీసేసుకుంటాం. ఎందుకు అంటే సంగత్యం అలాంటిది కాబట్టి. సంగతి సంగదోషణం అన్నారు కాబట్టి ఈయన అన్నారు అందరికీ. ఆంజనేయ స్వామి అంటున్నాడు, అయ్యా మంచిగా కూర్చొని రా, నాకు ఎంతో కాలానికి అవకాశం వచ్చింది. అసలు రోజు పడితే రోజు పెడుతుందేమో, కానీ ఎప్పుడు ధైర్యం చేయలేదు అమ్మకు అడగడానికి. నేను అడిగేసిన ఆటలు బాగా వెళ్ళింది కాబట్టి నాకు తెలియదుగా. మీరు నియమాల్లో కూర్చొని రాని చెప్తే స్వభావం మరకట స్వభావం ఇక్కడ ఉంటుంది, అక్కడ పోతుంది. ఆ చెట్టుకు వస్తుంది, ఈ కొమ్మకు వస్తుంది, ఇక్కడ దుక్కుతుంది, దాన్ని పట్టుకుంటుంది, ఈ తోకలా ఉంది, ఈ చెవులా ఉంది. ఇంతే. మీరు ఎక్కడైనా రోడ్డు మీద దూరంగా వెళ్తున్నప్పుడు కారాన్ని చూడండి, గమ్మత్తుగా చేస్తుంటారు ఎక్కువ. కానీ హనుమంతుడు అన్నాడు, మనం భోజనానికి వచ్చే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే వనవాసంలో రాముడి దగ్గర ఉన్నారో అప్పుడు మీకేం నియమాలు లేవు. ఏ రాయినా తీసుకురండి, ఎలాగైనా తీసుకురండి, ఎలాగైనా పరిగెత్తండి, అప్పుడు నియమాలు లేవు. ఇప్పుడు నియమాలు ఉన్నాయి కాబట్టి ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా ఉన్నారు కాబట్టి ఇంకా భోజనం లేదు అని ఆమె ఆపేసింది. ఆపేస్తే అప్పుడు హనుమంతుడు చాలా బాధపడ్డాడు. అమ్మ చేతితో ఒకవేళ పూర్తిగా భోజనం చేయకపోతే పుత్రుడికి దోషం, పుత్రుడికి పూర్తిగా భోజనం పెట్టకపోతే తల్లికి దోషం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం అందుకనే ప్రవచనం వినేటప్పుడు చాలా అంశాలు విని కనిపెట్టుకొని రాసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నియమాన్ని మనం మళ్ళీ తెలుసుకోవాలి. అంటే ఈ రోజు మనం శ్రావణ మాసంలో ఈ మాటలు తెలుసుకున్నాం కాబట్టి దీనివల్ల వచ్చే దోషం నాకు రావు. ఇప్పుడు మీకు మిత్ర సాంకేతిక గురించి కదా, మిత్ర సాంకేతిక దోషం మీకు రాదు. ఎందుకంటే ప్రవచనం ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మనసు బుద్ధి ప్రశాంతంగా అయిపోయి ఎవరితో ఉండాలో ఎవరితో మాట్లాడాలో మీకు విషయం అర్థమైపోతుంది. ఇది ప్రవచనం విశేషం. ఇక్కడ ఒకసారి వచ్చేస్తే ఇంకా చెడు నియమాలు చెడు అలవాట్లు ఏవి రావు. ఇప్పటి నుంచి భోజనం చేసినప్పుడు ఇక్కడ ప్రసాదం తీసుకుంటే అందరూ కూడా నియమాలు తీసుకుంటారు, చాలా బాగా సక్రమంగా వస్తారు. అంటే ఇది నియమం. ప్రసాదం తీసుకునే నియమం తెలుసుకుంటే అలా ఆయన అందరికీ నమస్కరించి, అయ్యా మీరు కూర్చుని, అయ్యా నాకు ఇంకా కడుపు నిండలేదు. తల్లి కడుపును చూసి భోజనం పెడతా ఉంటుంది, ఇంకా పెడతా ఉంటే ఆమె ఇంకా తింటూ ఉంటాడు కొడుకు. అలా నేను తింటూ ఉంటే మీరు అలా చేస్తారు కానీ అందరూ చేస్తే ఎవరు వినకుండా ఉంటే అప్పుడు ఆ యొక్క ఆంజనేయ స్వామి అన్నాడు, అమ్మా నాకు ఇంకా కడుపు లేదు కానీ నీకు కోపం వచ్చిందమ్మా అంటే అప్పుడు నంది సరే వాళ్ళందరికీ భోజనం ఎలా పెట్టాలో పెట్టండి బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళు వస్తే కూర్చోబెట్టి భోజనం చేస్తారు, పూర్వకాలంలో కూర్చొని మీరు భోజనం చేస్తారు. అసలు కూర్చొని తినాల్సింది కూర్చొని బండిలో కూర్చొని తినాలి. అలా వాళ్ళందరికీ అక్కడ భోజనం పెట్టాను. నువ్వు మాత్రం అన్నావు కాబట్టి అడిగావు కాబట్టి ప్రముఖుడు కాబట్టి ఎంత భోజనం చేస్తావో చెయ్యని కూర్చోలేదు. ఎంత అదృష్టం అంటే హనుమని సీతామాతకు స్వతహాగా అన్నం తయారు చేసి పలహారం తయారు చేసి ఆయన ముందర పెట్టి తినవయ్యా అని చెప్తుంటే ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆకలిగా ఉంది, అమ్మ పెడుతుంది, ఇంకా తినమంటుంది, ఇంకా తినమని చెప్పాలి. ఇంకా లేవరా చాలు అనుకోరు. ఇప్పుడు పల్లెల్లో అలా అవుతుంది. పల్లెల్లో ఎలా ఉంటున్నాయి భోజనాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయంటే పెళ్లి అక్షంతలు పడగలిగే ముందే వాళ్ళు భోజనానికి వెళ్ళిపోతున్నారు. ప్లేట్లు పట్టుకొని బిచ్చగాళ్ళ అడుక్కుంటున్నారు. పప్పు ఎక్కడ తెలియదు, ఉప్పు ఎక్కడ తెలియదు, నీళ్ళు ఎక్కడ తెలియదు, వీళ్ళు గొంతు పట్టేసుకుంటుంది, నీళ్ళు దొరకవు, అక్కడెక్కడో నీళ్లుంటాయి. ఇలా చేస్తున్నారు. భోజనం కాదు ఇది, తప్పు. ఇలా భోజనం చేస్తే కడుపులో పోయిన అన్నం మీ శరీరంలో బలం ఇవ్వదు, ఖచ్చితంగా ఇవ్వదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన కూర్చున్నాడు, అమ్మ పెడుతుంది, ఇంకా బాధపడుకుంటూ తింటున్నాడు. అమ్మ అంటుంది బాధపడకుండా తిను. ఏమంటుంది? బాధపడకుండా తిను, ఎంత తింటావో తిను. ఈసారి నీకు నాకు పరీక్ష అంటే ఆయన బాగా భోజనం చేశాడు. ఎంత భోజనం చేస్తున్నాడు అంటే అమ్మ ఆజ్ఞ ఉంది, ఆకలి బాగా ఉంది, పరీక్ష నాకుంది కాబట్టి బాగా భోజనం చేద్దాం. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా భోజనం చేసినా కడుపులో ఎంత పడుతుందో అంతే పడుతుంది. కానీ మనకు
ఆగలేక బాగా తిన్నట్టుగా మనం అనుకుంటాం. తినలేము, ఎక్కువగా మనం తినలేము, ఎంత పడుతుందో అంతే తింటాం. అలా తిన్నాడు కానీ ఇంకా కొంచెం ఉంటే బాగుండు, ఇంకా కొంచెం కడుపులో తల ఉంటే బాగుండు, ఆ పూలు వేసుకుంటే బాగుండు, ఇది వేసుకుంటే బాగుండు అని అనుకుంటూనే ఉన్నాడు. కానీ అడుగుతూనే ఉన్నాడు. అక్కడ అయిపోతా ఉంది. సీతామాత ఆకలి కలుగుతుంది. అయ్యో అన్ని పదార్థాలు అయిపోయి ఇంకా మీరు తింటున్నాడు ఏంటని ఆశ్చర్యపోయింది. బాగా తింటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టారు, తల్లులందరూ వినాలి. బాగా తింటే పిల్లవాడికి మొదటి దృష్టి తల్లిదే కలుగుతుంది. మొదటి దృష్టి ఎవరిది? తల్లిదే. ఆమె చేతిలో ముద్ద పట్టుకుని వాడి దృష్టి అనుకుని మళ్ళీ నా దృష్టి కూడా అనుకునే ఆమె పెట్టింది కాబట్టి పక్కవాడు ఎవరు చూసుకుంటారు? అంత సమయం అవుతుంది కాబట్టి అందరు దృష్టి తీసి తల్లి తీసి అట్లా దృష్టి తీస్తూ ఆమె ఏమంటుంది, ఇంకా తింటావా అంటే ఇంకా తింటానుకుంటాడు. కానీ ఆమె అనుకుంది, రామా ఇంతకంటే తింటే బాగుండదు, ఇంత సమయం అయిపోయింది కాబట్టి వ్యంజనాలు కూడా అయిపోయినాయి, ఇంకా తినకూడదు, ఇంకా ఇంతకంటే ఎక్కువగా తింటే అరిష్టం అని చెప్పేసి రాముడికి జ్ఞాపకం చేసి సీతామాత ఒక్కసారి రాముడు జ్ఞాపకం చేస్తే రాముడు ఆపత్కాల బాంధవం, ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు ఆయన రాముడు ప్రత్యక్షమవుతాడు. ఏమైంది అంటే ఇలా అయింది అంటే, సరే నీకు మంచి ఉపాయం చెప్తా అన్నాడు. ఏమన్నాడంటే, కొంచెము ఇప్పటిదాకా అన్ని వ్యవహారాలు పెట్టావు కదా, కొంచెం గంజి పెట్టి గంజిలో ఒక తులసి దళం వేసి హనుమంతుడి పెడితే ఆయన ఖచ్చితంగా తిని ఇంకా నాకు సరిపోయింది అంటాడు. ఎందుకంటే సరిపోయింది అనేంతవరకు పెట్టాల్సింది అమ్మ బాధ్యత, తప్పదు. ఒకసారి పెడతాను తర్వాత. ఎందుకంటే బ్రాహ్మణ భోజనం విషయం ఉంది, ఆయన అడిగినంతగా పెట్టాలి. శ్రాద్ధ భోజనం కంటే ఇంకా విశేషం ఉంది, ఎంత అడిగితే అంత పెట్టాలి. కొంత బ్రాహ్మణుడు బాగా భోజనం, బ్రాహ్మణ భోజన ప్రియ అన్నారు. అంతే, తింటారు ఆయన. మనం పెట్టడానికి అలసిపోకూడదు. అలా ఆయన తులసి దళం వేసుకొని గంజి తీసుకొని రాగానే తులసి దళాన్ని చూడంగానే హనుమంతుడు కడుపు నిండిపోయి దాన్ని తీసుకొని తులసిదళంతో లోపల వేసుకొని, అమ్మ ఇంకా నా కడుపు నిండిపోయింది అన్నాడు. ఇప్పుడు కడుపు నిండిపోయింది అని చెప్పడానికి ఏమిటి కారణం? కడుపు మాత్రమే కాదు, మనసు నిండాలి. మీకు ఇప్పుడే చెప్పాను, కడుపులో స్థలం లేదు కానీ ఇంకొక బజ్జీ వేసుకోవాలి అనిపిస్తుంది. ఇది మనసుకు నిండకపోవడం, ఇది మనసు నిండకపోవడం. కడుపు నిండిపోయింది ఎప్పుడో, కానీ మనసు నిండాలి కదా, మళ్ళీ రేపు దొరుకుతుందని నమ్మకం ఏమి లేదు కాబట్టి అలా. కానీ తులసి దళాన్ని చూసిన తర్వాత ఆయనకి కడుపు మనసు రెండు నిండిపోయి ఇంకా చాలా అన్నాడు. మొత్తం జీవితంలో మనకందరికి తెలిసే విషయాల్లో ఒక్కటి ఇంకా చాలు అనేది ఒక్క భోజనం మాత్రమే. మిగతా ఏ విషయాలు చాలు అని అనం. ప్రమోషన్ కానీ, ఉద్యోగం కానీ, డబ్బు కానీ, వయసు కానీ, ఆయుష్ కానీ, ఇల్లు కానీ, బిల్డింగ్ కానీ, ఏమైనా ఇంకా కావాలి, భోజనం మాత్రం ఇక చాలు మనకు వస్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామి తులసిదాన్ని తిని తృప్తి చెంది ఆయన సీతామాతకి దండం పెట్టినాడు. అంటే భోజనం చేసే విషయంలో కూడా తృప్తిగా ఉండమంటున్నాడు. అది చెప్పమని ఆంజనేయ స్వామి ఎలా చెప్తున్నాడు, మీరు ఇలా భోజనం కూర్చొని ఎంతైతే అవసరమో అంతే తినండి. ఎలా చెప్తున్నాడు, మీ అమ్మ పెడుతుంది కదా అని ప్రసాదం పెట్టాలని అలా విత్తరపడి పడిపోకూడదు. మీరు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ఇంకా పెట్టి ఇంకా తయారు చేస్తారు. ఆ లక్షణం మీలో ఉంటే వాళ్ళలో వస్తుంది. బాగా గుర్తుపెట్టింది. అలా ఆంజనేయ స్వామి ఫోన్ చేసి అందరికి కూడా మనకి ఎలా ఫోన్ చేయాలి, ఎలా ఉండాలి, ఎవరితో సంకటన చేయాలనే విషయాన్ని చెప్తారు. రెండోసారి ఆంజనేయ స్వామికి ఒకసారి ఏమన్నా అంటే, ఇది ఇప్పుడు కూడా రాముడితో ఉండాలి అమ్మ అంటే ఏం చేయాలి చెప్పా. ఇంకా సింధులో పెట్టుకుని సింధులో మొత్తం శరీరంలో పెట్టుకున్నాడు. అలా అమ్మ సింధులో పెట్టుకున్నా సరే ఇది ఎప్పుడు కూడా బయట ఉంటాడమ్మా, నువ్వు ఎప్పుడు ఆయనతోనే ఉంటావు. బాగా చూడండి, భర్త భార్య అనే విషయం లేదు ఇక్కడ. నా రాముడు భర్త నీకు అవ్వచ్చు, నాకు రాముడు, నా దేవుడు, నాకు నా హృదయంలో ఉన్నారు. మీరు చూసారా ఆంజనేయులుగా తీస్తే దీనిలో రాముడు సీత ఇద్దరు ఉంటారు. అంటే నా హృదయంలో ఉండాల్సిన రాముడు నీ దగ్గర ఎందుకు ఉంటాడు? ఇదే ప్రశ్న ఒకప్పుడు ఆయన రాముడికి వచ్చింది. నా దేవుడు నువ్వు కైలాసంలో ఎందుకుంటావు స్వామి, నా దగ్గర ఉండు అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు కదా. ఈ విషయం మీకు తెలిసింది. అందుకనే దానికి ఆత్మలింగం అన్నారు. ఆత్మలింగం తీసుకొస్తే గోకరంలో ఆగిపోయింది ఆ లింగం. అలా ఆంజనేయ స్వామి అమ్మతో అంటాడు, అమ్మ ఇది భార్యాభర్తల సంబంధం మాట్లాడి ఏమంటున్నాడు, నేను భక్తుణ్ణి, నాకు బాగా ఇష్టం కాబట్టి నువ్వు ఎప్పుడు ఆయనతోనే ఉంటావు కానీ నేను ఆయనతో ఉండే అవకాశం రాదా అమ్మా అని ప్రశ్న వేశాడు. అమాయకంగా వేసిన ప్రశ్నకి అమ్మ జాగ్రత్తగా సమాధానం చెప్తుంది. అమ్మ నేను ఎలా పుట్టానమ్మా అంటే అమ్మ ఏం చెప్తుంది, ఏం సమాధానం చెప్తే ఆ అబ్బాయి తృప్తి పడతాడో ఆ సమాధానం చెప్తుంది. అవునా కదా, ఏమంటుంది, దేవుడి కృప వల్ల పుట్టావయ్యా అంతే కదా. అంతకంటే ఏం సమాధానం చెప్పాలి చిన్న పిల్లవాడికి? దేవుడి కృప వల్ల దేవుడు ఇచ్చారా పుట్టావు.
అలా కాబట్టి ఏది ఏమైనా భగవంతుని పట్టుకోవడం కోసం వాళ్ళు ఏమంటారంటే అమ్మ నేను ఎప్పుడు కూడా ఆయనతోనే ఉండాలి అంటే ఏం చేయాలి చేస్తే అప్పుడు ఆ సీతామాత ఒక మాట చెప్పింది ఏమంటే ఎప్పుడు కూడా రాముడి దగ్గర ఉండాలి అంటే రాముడు అలసిపోకుండా చూసుకోవాలి అని చెప్పింది. రాముడు అలసిపోకుండా చూసుకో, ఎప్పుడు ఆయనతోనే ఉంటే ఆయన అలసిపోయాడనుకో లోపలికి వచ్చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాం, పని చేసి 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 అలసిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇక్కడ పని బాగుండాలి, ఇలా పని ఇష్టంగా ఉండాలి, ఇలా వ్యక్తి ఇష్టంగా ఉండాలి, ఇలా అలా అని ఆమె అంటుంది ఎప్పుడు కూడా ఆయన అవసరం రాకుండా చూసుకో అని చెప్పగానే సరే అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ఆ రామచంద్ర వారికి మంచి భజన, మంచి కీర్తన, మంచి విషయం చెప్పుకుంటూ వచ్చేవాడు. ఎప్పుడు కూడా శివుడి గురించి మంచి భజనవాడు. అందుకనే శివుడు ఎప్పుడు కూడా భజన చేస్తే ఎంత బాగా చేస్తాడు అంటే శివుడు కూడా లేచి తల్లినైనా నృత్యం చేస్తాడు, అంత బాగా పాడిన శక్తి సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయి. అన్నేశ్వరి మంచి గాయకుడు, మంచి భక్తుడు, మంచి శ్రద్ధ, అసలు ఆయనలో లేని గుణమాన్ని ఏది లేదు, సర్వగుణ సంపన్నుడు. అలాంటి ఆయన ఎప్పుడు కూడా స్వామి శివుడి గురించి మంచి పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ అలా ఉంటుంటే రాముడు తల్లినమైపోయి అలసిపోకుండా ఆయన దగ్గరే ఉండిపోయాడు. ఎవరిచ్చినా సలహా సీతామాత ఇచ్చింది, ఆయన ఇంటికి రావాలి. ఇంకా మనకి ఇచ్చిన సలహా మనకు పనికి రావాలి, ఆయనకు పనికి రావాలి కదా, ఇద్దరికి పనికి రాకుండా ఆయన బయట ఉండిపోతే ఎట్లా అని సీతామాత మళ్ళీ కాదు ఇలా భజన చెప్పకుండా కాదు, అలసిపోకుండా అంటే లోకకార్యమో దేవకార్యమో ధర్మకార్యమో చేయకుండా చేసుకుంటూ ఉంచు అంటే అలసిపోతారు. అలసిపోయిన మళ్ళీ దానికి వెళ్ళిపోతారు. భజన వినుకుంటూ కూర్చుంటే ఎవరు అలసిపోతారు? భజన వినుకుంటూ కూర్చుంటే ఎవరు అలసిపోతారు? ప్రవచనకున్నాం మనం ఎవరు అలసిపోతామా? ఎవరు అలసి మాలా మంచి ఫ్యామిలీ దోమలు కూడా ఎక్కువ మనం అలసిపోతాం. కాబట్టి అలసిపోకుండా ఉండడం కోసం లోక కళ్యాణము ధర్మ కళ్యాణము చేయించవల్ల కూర్చోబెట్టని చెప్పేస్తారని చెప్పేసి అప్పుడు హనుమంతుడు యుద్ధంలో ఏమేమైతే రకాలు జరిగాయో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ రామ ఇలా చేస్తే బాగుండేదా, ఇలా చేస్తే బాగుండేదా, మనం బాగా తప్పు చేశామా అని హావభావాలతో చెప్తున్నాడు. అంటే చేతులు కాళ్ళు అన్ని ఆడించుకుంటూ చెప్తే రాముడు కూడా అన్ని కూడా ఆడించుకుంటూ చెప్తున్నాడు. చెప్తే అలసిపోయి ఇంకా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తూ అన్నాడు రామ నువ్వు లోపలికి సరే నువ్వు నా దగ్గరే ఉండాలి కాబట్టి అమ్మ వాళ్ళ దగ్గర విషయం తెలుసుకొని ఈ ఉపాయం చేసుకొని ఉంచుకుంటే మీరు మళ్ళీ వెళ్ళిపోతున్నారు రామా అంటే ఆయన అన్నాడు ఎప్పుడైతే అలసిపోయి నేను ఎప్పుడైతే ఇలా అంటానో అలా మళ్ళీ లోపలికి రాను ఏమన్నాడు. ఇలా ఎప్పుడైతే అయిపోయినా ఏం చేశారు నిద్ర వచ్చేప్పుడు ఇలా అలా అనగానే లోపలికి రమ్మన్నారు. సరే అన్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు రామచంద్ర వారు. ఈయన బయట గుమ్మం దగ్గర కూర్చున్నాడు. ఆయన ఎప్పుడు ఇలా వస్తుందో నేను ఎప్పుడు చిట్కబెట్టి కొట్టాలో ఎప్పుడు లేకుండా రావాలో ఇదే ఆలోచన. ఆయన ఏకాంతంలో ఉన్నాడు, నాయతో ఉన్నాడు అన్న ఆలోచన లేదు. ఇది భక్తి పారవశ్యం గుర్తుపెట్టుకోండి. అందుకనే భక్తిలో ఉన్న వాళ్ళకి ఏ విషయం తెలియదు. ఏ విషయం తెలియదు అంటే ఎప్పుడైతే అర్థం జరుగుతుందో అప్పుడు అన్ని అర్థమవుతాయి. అందుకనే ఆంజనేయ స్వామి సదా భక్త రూప ఎప్పుడు కూడా భక్తిలో ఉండి కూడా ఆ విషయాన్ని కనిపెట్టుకుంటూ ఉండేటువంటి వాడు గొప్పవాడు. కాబట్టి ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడు లోపలికి వెళ్ళాలని ద్వారం దగ్గరే కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే కొంచెం చివరి రామచంద్ర చూస్తుంటే అయ్యో ఆంజనేయ స్వామి ఇలా కూర్చున్నాడు ఏంటి అని బాధపడిపోయి ఇంకా నాకు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుందేమోరా నువ్వు చిట్కలు కొట్టినే ఉందని చెప్పేసి ఎప్పుడు కూడా చిట్కలు కొట్టినవాడు. చిట్కలు కొట్టిన ప్రతిసారి ఆయన చిట్కలు రాదు. ఇలా కొడుతుంటే ఆది సీతామాతని ఈ నిద్ర వద్దు, ఈ అలసట వద్దు, మీరిద్దరు బయట ఉండని చెప్పేసి ఇద్దరికి కూడా గుడి పెట్టేసి హనుమంతుడికి రాముడికి బయట కూర్చుంటాడు. ఆయన ముందర ఉంటాడు, రాముడు ముందర హనుమంతుడు. ఎప్పుడు వాళ్ళంటే ఏ గుడిలో చూసినా అంతే. లేదా ఆయనకి పాదంకి బాగా దగ్గరగా ఉంటాడు, కానీ రాముడి దగ్గరే ఉంటాడు. ఈ ఆశీర్వాదం అమ్మ ఇచ్చింది. ఏమి కారణం చేత ఏదైనా సరే అమ్మ దగ్గర ఆ స్వామి దగ్గరే ఉండు. అది నా ఆశీర్వాదం. అంటే ఎప్పుడు కూడా చూడండి రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు ఉంటే రాముడి యొక్క పాదం దగ్గరే ఉంటాడు. ఒకవేళ ఆలయం అయితే ముందరే ఉంటాడు. అది అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం. అంటే హనుమంతుడు దేన్నైనా అలా సునాయాసంగా తీసేసుకుంటాడు. ఎవరి దగ్గర నుంచైనా ఎవరి దగ్గర నుంచైనా ఏమైనా తీసుకుని శక్తి సామర్థ్యాలు ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరి దగ్గర రాముడి దగ్గరికి పోయినప్పుడు రాముడి యొక్క గుణాన్ని చెప్తూ రావణ చాలా గొప్పవాడివయ్యా అంటే ఎక్కడి నుంచి ఆ భక్తి తెలిసిపోయి ఆయన దిగబడి కిందికి వచ్చి సింహాసనం వచ్చి రాముడి గురించి గొప్పగా చెప్పాలి ఆయనలో
ఎన్నో వాళ్ళ దగ్గర నువ్వు గొప్పవాడి అయ్యా, అసలు విష్ణువు కంటే నువ్వు గొప్పవాడివి, ఎందుకంటే ఆత్మలింగాన్ని విష్ణువు కూడా శివుడు ఇవ్వలేదు, నీకు ఇచ్చాడయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి అని ఎన్ని మార్లు చెప్తున్నాడంటే అన్ని మార్లు. శివుడు కూడా సంకటం వస్తున్నప్పుడు ఆ సంకటానికి మనం మొదలై యుద్ధానికి సిద్ధం అవ్వకూడదు. నేను నిన్న చెప్పుకున్నా, మనం మాట మాట్లాడకుండా కుదరకుండా ఉంటే యుద్ధం. కానీ రావణుడు ఎన్నిసార్లు చెప్పారంటే, అయ్యా నువ్వు గొప్పవాడి కాబట్టి చెప్తున్నావు, నువ్వు జ్ఞానివి, నువ్వు బ్రహ్మని, నీకు రావణ బ్రహ్మ. రావణ అన్న పదానికి అర్థం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, రావణ అన్న పదం ఏంటంటే శబ్దము అని అర్థం, పెద్ద శబ్దము. అరుగుని రావణ అన్నారు. కాబట్టి అలా గొప్పగా ఉన్నటువంటి నీ రావణ అన్న పేరుకి కూడా నేను నమస్కరిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి గొప్పగా చెప్పలేదు, నమస్కరించే సవినయంగా చెప్పాడు. అందుకనే ఆయనలో వినయము విధేయతం రెండు ఉన్నాయి కాబట్టి దాసాంజనేయ, ఆయన ప్రసన్నాంజనేయ లాగా ఎప్పుడు కూడా మనకు కనబడుతుంటాడు. అంటుంటే రాముడు ఏమాత్రం వినలేదు. ఏమని వినలేదు? నువ్వు నా గొప్పతనం చెప్తున్నావు సరే, కానీ మళ్ళా ఆఖరికి రాముడు అంటున్నావు. బాగా గుర్తుపెట్టుకోండి, నా గురించి అంటున్నావు మళ్ళీ రాముడు అంటున్నావు. నువ్వు చాలా గొప్పవాడి అంటున్నావు, నువ్వు విష్ణు శివుడి దగ్గర నుంచి ఆత్మలింగాన్ని తీసుకొచ్చాడు అంటున్నావు, కానీ నా రాముడు గొప్పవాడు అంటున్నావు. కాబట్టి నువ్వు అర్హుడు కాదని చెప్పేసి దండించిన తర్వాత ఆయన పెద్దగా ఆ తోకనే ఆసనంగా తీసుకొని దాని మీద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ తోకభాగం ఉంటుందే, ఈ తోకభాగం ఎక్కడ కూడా కొంచెం దూరంగా ఉంటుంది. కోతకి తోకభాగం కొంచెం దూరంగా పెడుతుంది. కోతలు ఎప్పుడు కూడా కుక్కలాగా తోకలు మొత్తం లోపల పెట్టుకొని కూర్చోవు. అందుకనే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క విషయం ప్రకారంగా పరమాత్మ ఎన్ని వీడియో పెట్టాడు చూడండి. కాబట్టి తోక దూరంగా ఉంటుంది. ఇంత కట్టి పెట్టేసిన తర్వాత తోక మీద కూర్చున్న తర్వాత ఆ రావణుడికి ఆ తోక మీద దృష్టి పోయింది. ఆ తోక మీద దృష్టి పోయి ఎంత కోపంకి వస్తున్నాడంటే, అసలు ఈ తోక ఎందుకు కదులుతుంది? మొత్తం ఆంజనేయ స్వామి కట్టుబడి ఉన్నాడే, కట్టుబడి ఉండడానికి కారణం ఏమిటి? నేను బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాలి కాబట్టి నేరా గర్భదే కట్టుబడి ఉన్నాడు, కూర్చున్నాడు. సరే రాముడు గొప్పగా చెప్పాడు, సరే రాముడు మాటకి లొంగట్లేదు కాబట్టి సరే అనుకుని అలా కూర్చున్నాడు. కానీ అక్కడ ఆఖరికి ఉన్నటువంటి తోక కదులుతూ ఉంటే ఆ రాజుగారి నుంచి రాము దృష్టి తోక మీదకి పోయింది. అమ్మా వీడికి అసలు చంపేద్దామా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను దేవుడు లాంటి వాడిని, అసలు నన్నే అందరూ పూజిస్తారు, నేను రావణ బ్రహ్మను గొప్పవాడిని, నా రాజ్యంలో నా అంతఃపురంలో నా ముందర నన్నే అంటున్నాడే, అసలు చంపేద్దాం అనుకున్నప్పుడు విభీషణుడు చెప్పాడు, చంపకూడదు, కూతురు చంపకూడదు. రావణుడు ఒక్క మాట విన్నాడు అంటే ఇదొక్కటే, అది కూడా ఆంజనేయ స్వామి విషయం గుర్తుపెట్టుకోవడానికి ఆంజనేయ స్వామి చాలా గొప్పవాడు. విని ఏమన్నాడు, సరే విభీషణ నేను చంపను, కానీ ఆ తోక నాకు బాగా సమస్య చేసింది కాబట్టి ఆ తోకను కాలుద్దాం అన్నాడు. తోకను కాలుద్దాం అన్నాడే. ఆంజనేయ స్వామి బుద్ధిమంతుడు గారు ఏం చేశాడు, ఆ తోకను కొంచెం పెంచాడు, ఆ తోకను ఇంకొంచెం పెంచాడు, ఆ తోకను ఇంకా కొంచెం పెంచాడు. పెంచుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత బట్టలు గోతులు అవన్నీ తీసుకొచ్చి దాన్ని కట్టి నూనె వేస్తున్నారు. నూనె వేసి దాన్ని కాలుద్దామని. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్దగా పంచ పడుతూ ఉంటే ఆ తోక అంత పెద్దగా అవుతూ ఉంటే ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి పంపించేసి, అయ్యా మీ ఇంట్లో గోతులు పంచలన్నీ తీసుకొని రండి, ఆంజనేయ స్వామి తోక కట్టాలి, వచ్చేటప్పుడు నెయ్యి కూడా తీసుకొని రండి, ఎందుకంటే రాజభవనంలో ఉన్నటువంటి పెట్టినటువంటి దెబ్బలన్నీ అయిపోయాయి. అంత బాగా కసి ఏమని ఈ తోక తొందరగా కాలిపోవాలి. కసితో ఆ ప్రయత్నం చేస్తే ఎవరెవరైతే ఇంటి నుంచి అందరూ దోదులు పంచలు ఆ యొక్క నీరు తీసుకొచ్చారో ఆ అందరినీ కట్టిస్తే ఆంజనేయ స్వామి అనుకున్నాడు, ఈయనకి ఇంకా హనుమంతుడు అంటే ఏమిటో, రాముడి యొక్క బలం అంటే ఏమిటో ఒక్కసారి చూపిద్దామన్న ఉద్దేశంతో ఇంకా మంట పెట్టంగానే ఆంజనేయ స్వామి బుద్ధిమంతుడు కాబట్టి చెప్తున్నాడు, పెట్టంగానే ఎలా వెళ్తున్నాడు అంటే వాయువేగంతో వెళ్తున్నాడు. వాయువేగంతో వెళ్ళకుండా చాలా మెల్లగా, నేను మీకు చెప్పాను, అంజనాకి వాయువు తగిలినప్పుడు ఆమె ఇలా పులకరించింది, అంటే మెల్లగా సుమధురంగా వచ్చేటువంటి వాయువు ఆయన ఏ రకంగా కూడా రావచ్చు. కాబట్టి మెల్లగా వెళ్తున్నాడు. ఎక్కడెక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరెవరైతే బట్ట ఇచ్చారో ఎవరెవరైతే నీ ఇచ్చారో వాళ్ళ ఇంటి మీద ఒక క్షణం ఆడుకుంటూ పోతున్నాడు. ఎవరైతే ప్రసాదం పంపించారో, ఆకి పంపించారో, నెయ్యి పంపించారో, ఎవరైతే బట్ట పంపించారో వాళ్ళకి తిరిగి ఏమైనా ఇవ్వాలి కదా. ఆయన ఏం చేస్తాడు, ఎవరెవరైతే బట్ట ఇచ్చారో నెయ్యి ఇచ్చారో ఆ ఇంటి మీద ఒక్కొక్క క్షణం ఆడుకుంటూ పోతాడు. వాళ్ళ ఇల్లు కాదు.
ఎవరిది నెయ్యి? రావణుడి. ఎవరిది బట్ట? రావణుడి. తోక ఒకటే ఈయనది, కానీ కాలిపోతుంది ఎవరి రాజ్యం? రావణ రాజ్యం. అంటే ఎవరి తప్పు వల్ల వాళ్ళకి శిక్ష వేసి వాళ్ళదే నూనె, వాళ్ళదే బట్ట, వాళ్ళనే కాల్ చేస్తున్నాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే నా దగ్గర ఏమీ లేదు, తప్పంతా నువ్వు చేసావు, నీ బట్ట నీ నెయ్యి నువ్వు కాల్చావు, కానీ కాలిపోతుంది ఎవరిది? నీది. గుర్తుపెట్టు. కాబట్టి తప్పు చేయకుండా ఉండు రావరా అని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు, కానీ వినకుండా ఉన్నాడు. కాబట్టి ఇంకా కొంచెం దాన్ని నెయ్యి వేశారు. ఇంకా ఆయన బయటకు వచ్చేసి ఎవరెవరైతే బట్ట పంపించారో వాళ్ళ ఇల్లు మాత్రమే కాల్చుకుంటూ వచ్చారు. ఒక్క విభీషణుడు ఇంకొక 10 ఇల్లు తప్ప మిగతా అందరూ బట్టలు ఇచ్చారు. కాబట్టి ఎందుకంటే కోతికి ఆడుతూ ఉంటే మంట పెడితే ఆనందాన్ని వీక్షిద్దామనే ఉద్దేశం. కోతికి మంట పెట్టే తోకకి చాలా మంది గాలి తోకకి పటాకులు పెడతారు, దీపావళి వస్తువులు పెడతారు, కుక్కలు పెడతారు. ఇదంతా ఆనందం, పిచ్చి ఆనందం. ఇదంతా ఇలాంటి ఆనందాలు చేయకూడదు. అలా ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఒక క్షణం అవుతే వాళ్ళ ఇళ్ళన్నీ కాలిపోతున్నాయి. అన్ని ఇల్లు కాల్ చేసి మళ్ళా అశోక వాటికి వచ్చి కొంచెం దూరంగా ఉండి అనుకుంటున్నాడు, అయ్యో నేను అందరినీ కాల్ చేసి వచ్చాను, ఆ ఇంట్లో ఆయన నాకు బట్ట నెయ్యి ఇచ్చాడు, కానీ ఈయన ఇవ్వలేదు, ఈయన భక్తుడు, మరి ఈయన ఇల్లు కాలిపోతుంటే పక్కన ఈయన ఇల్లు కాలకుండా ఎలా ఉంటుంది? కాలుతుందేమో అని భయపడ్డారు. ఇది ధర్మంతో కూడిన భయం. గుర్తుపెట్టుకోండి, ఆంజనేయ స్వామి కూడా ధర్మంతో కూడిన భయం వల్ల ఏమవుతుందంటే అయ్యో ఆయన ఇల్లు కాల్చేస్తున్నాం సరే, ఆయన ఇల్లు కోరుతుంది సరే, మరి ఆయన పక్కన భక్తుడు కదా, ఆ ఇల్లు కాలిపోతే ఎట్లా అని ఒక్కసారి అనుకున్నాడు. అగ్నిదేవుడికి నమస్కారం చేశాడు. అగ్నిదేవుడు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది నిజమో అన్ని కూడా సాక్షాత్కారంగా చెప్తాడు అగ్ని. గుర్తుపెట్టుకోండి. అందుకనే అగ్ని దగ్గర మనం శపథం చేస్తే నిలవాలి, చెలవాలి. అందుకనే పెళ్ళప్పుడు అగ్ని సాక్షిగా మనం తిరుగుతాం. సీతామాతకి శపథం చేసి నువ్వు మంచిదాన్ని కాదా అవునా అని చెప్పడం కోసం ఏం చేశారు? అగ్ని ప్రజ్వలన చేశారు. ఎప్పుడు కూడా అగ్నితో సాక్ష్యం పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న వస్తువులు కూడా మనం ఏం చేస్తాం? అయితే అగ్నిలో వేస్తాం, అయితే నీళ్ళు వేస్తాం. స్వాహాకారం చేసేస్తే అక్కడ చేసుకుంటాయి. అక్కడ ఆ స్వామికి అగ్నికి నమస్కారం పెట్టి అయ్యా ఈ ఇల్లు కాలకుండా చూసుకొని చెప్తే ఎవరెవరైతే మంచి వాళ్ళు వాళ్ళ ఇల్లు ఉండిపోయింది, ఎవరైతే దుర్మార్గులో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కాలిపోయి అశోక వాటి దగ్గర ఆగి సీతామాత దగ్గర వల్ల దూరంగా కూర్చున్నాడు. ఎందుకంటే మంట మండుతూ ఉన్నటువంటి ఆ యొక్క తోకని చూస్తే మళ్ళీ ఆమె బాధపడుతుంది. తల్లిని బాధ పెట్టడం కొడుకు బాధ్యత కాదు. ఒక్కొక్క మాట గుర్తుపెట్టుకున్న ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఆయన కాలిపోతుంది తోక, కానీ అమ్మ చూస్తే ఎంత బాధపడిపోతుందో నా తల్లి. ఇప్పుడే పరిచయం అయింది, నేను కొడుకుని పరిచయం చేస్తున్నాను, రాముడిని పరిచయం చేస్తున్నాను, కానీ నా తోక కాలిపోతుంటే ఆమె బాధపడిపోయి భయపడిపోతుంది. ఏమని భయపడుతుందంటే ఇంత బాగా గొప్పగా చెప్పాడు, వీళ్ళందరినీ చంపాడు, నన్ను తీసుకెళ్తా అన్నాడు, నేను వద్దన్నాను, రాముడికి పంపిస్తా అన్నాడు, మీరు ఇక్కడే కాలిపోతే ఎట్లా భయపడిపోతుంది. మన భయానికి దూరం చేసేవాడు ఆంజనేయ స్వామి. అవునా? కాబట్టి ఏం చేశాడు? కొంచెం దూరంగానే కూర్చున్నాడు. ఇక్కడ ఒక విషయం గమ్మత్తుగా చెప్పాలి. ఎప్పుడైతే రామావతారణ విషయం వస్తుందో అప్పుడు ఆ నారాయణుడు అందరికీ కూడా మీని అవతారం చాలించి వానర రూపంలో రండి అని చెప్పాడు. అందరికి కూడా ఎంతమంది వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవతలు, యక్షులు, కింపుషులు, కిన్నరులు, వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళు భగవంతుని సేవ కోసం, ఆయన సేవ కోసం ఆయనతో ఉండాలని వాళ్ళు మరకడులుగా, కోతులుగా, గుడ్డెనుగులుగా వచ్చి ఆయనతో ఉన్నారు. కానీ ఒక ఆంజనేయ స్వామి మాత్రమే ఇక్కడ అందాదేవి పుట్టి ఇక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇది మనం ఏమంటాం? దీన్ని ఏమంటాం? పూజ కానీ మహారుద్ర హనుమానికి అంటాం లేదా? ఈయన మహారుద్రుడు అంటే రుద్రుడు వల్ల వచ్చిన వాడు కాబట్టి, శివుడు వల్ల వచ్చినాడు కాబట్టి, ఆ శివుడు కూడా నేను ఆంజనేయ స్వామిగా కిందికి వచ్చి ఆ రాముడికి సేవ చేసుకుంటాను, రాముడికి సేవ చేసుకుంటూ రాముడికి అన్యాయం చేసేటువంటి ఆ రాముడికి చంపడానికి సహాయంగా ఉంటానని కైలాసం నుంచి వస్తూ ఉంటే, అనుకుని వస్తూ ఉంటే అప్పుడు పార్వతీ మాత అంది, మీరు లేకుండా నేను ఉంటానా? మీరు లేకుండా నేను ఉంటానా? మీరు రావడం కోసం, మీరు కావాలనుకోవడం కోసం ఎన్నో వ్రతాలు, ఎన్నో జపాలు, ఎన్నో తపాలు చేశాను. అందుకనే పార్వతీమాత 12,000 సంవత్సరాలు జపం చేసిన శివుడు కావాలి, శివుడు కావాలని 12,000 సంవత్సరాలు జపం చేసింది. ఒకసారి అయితే ఆకులు మాత్రమే తినుకుంటూ కూర్చుంది, ఒకసారి వాయుభక్షణ చేసింది, ఒకసారి చలిలో కూర్చుంది. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తే తప్ప, ఇంత కష్టపడితే తప్ప ఆ పరమాత్మ లభించడు. పరమాత్మ దొరకాలంటే కష్టపడాలి. కష్టము అంటే సేవ. బాగా గుర్తుపెట్టుకోండి. కష్టం అంటే ఊరికి రాడు మోడీ కాదు కావాలని అవసరం లేకుండా
ఆలయం కడుతున్నప్పుడు మనం సహాయం చేయాలి. కష్టం చేయడం అంటే ఎలాగైతే సరే రామాలయంలో, శివాలయంలో, కృష్ణాలయంలో సేవ ఉందో ఆ సేవ చేసుకోవాలి. శారీరక సేవ చేసుకుంటే పరమాత్మ తొందరగా ప్రత్యక్షమవుతాడు. కాబట్టి ఏ గుళ్ళల్లో పెద్దగా పని ఉండదు. కాబట్టి ఏం చెప్పారు అందరూ? ప్రదక్షిణ వేయండి. ఎందుకు వేశారు ప్రదక్షిణ? శరీరాన్ని అక్కడే అలసి చేయాలి. అలసిపోవాలి శరీరం అంతా. కాబట్టి ప్రదక్షిణ వేయాలి. అది కూడా ఎలా వేయాలి? వెళ్ళిపోకూడదు. సూపర్ ఫాస్ట్ ఎక్కిస్తారు. మెల్లగా ఒక్కడుగు 9 మాసాలు బరువుగా ఉన్నటువంటి తల్లి నడుస్తూ ఉంటే నడుస్తుందో నీళ్ళల్లో అంత మెల్లగా నడవాలి. అప్పుడే శరీరం అలసిపోతుంది. గబగబా అలసిపోదాం. మెల్లమెల్లగా నడుచుకుంటూ వస్తే మెల్లమెల్లగా అలసిపోదాం. ఎంతసేపు ఆలయంలో మనం ప్రదక్షిణ వేస్తామో అంతసేపు అంత మెల్లగా వేస్తే స్వామి దగ్గర ఉన్న యంత్రం వల్ల, స్వామి దగ్గర శక్తి వల్ల, స్వామి చేసిన పూజా ఫలం వల్ల ఆ ఫలం అంతా కూడా మనకు మెల్లగా 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 కలుగుతుంది. గులాబీ పూల తోట దగ్గర నుంచి వెళ్తుంటే గులాబీ పూల వాసన, మల్లెపూల వాసన ఎలా మనకు వస్తుందో దగ్గర నుంచి పోతే అలా స్వామి కృప మనకు మెల్లమెల్లగా కలుగుతుంది. గబాలను లేకపోతే ఏమవుతుంది? ఏం రాదు. గబాలను లేకపోతే ఏమవుతుంది? ఏం రాదు. కాబట్టి మెల్లమెల్లగా కలగాలి. అలా ఆంజనేయ స్వామి అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు. అన్ని రకాలు చేసి అక్కడ దూరంగా కూర్చున్నాడు. ఆ యొక్క శివుడు కిందికి వస్తూ ఉంటే పార్వతీమాతని మీరు లేకుండా ఉంటారా స్వామి, నేను కూడా వస్తానంటే ఈ అవతారంలో నేను ఆంజనేయ స్వామిగా వెళ్తున్నాను, హనుమంతుడిగా వెళ్తున్నాను. కాబట్టి నాకు భార్య లేదు, నాకు భార్య ఉండకూడదు. కాబట్టి నువ్వు రావడం కుదరదు అంటే స్వామి ఎక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే రాముడి సేవ మీరు చేసుకున్నప్పుడు నేను నా కళ్ళారా చూస్తాను. మీరు ఒకసారి చూడండి. మనం ఏం చేస్తాం? స్వామికి అభిషేకం జరుగుతున్నప్పుడు మనం నిజరూప దర్శనం అని అక్కడ కూర్చుంటాం. అవునా కదా? తిరుపతికి వెళ్ళినప్పుడు అభిషేకం టికెట్ సపరేట్ గా ఉంటుందా లేదా? అక్కడ కూర్చొని స్వామి వారు అభిషేకం చేస్తుంటే, అర్చక స్వామి అభిషేకం చేస్తుంటే మనము ఆ స్వామి దగ్గర కూర్చొని ఆ స్వామిని మనం చూస్తూ ఉంటాం. ఆయన స్నానం చేసుకుంటాడు, బట్టలు వేసుకుంటుంటాడు, గంధం పెట్టుకుంటాడు, రొద్దులు పెట్టుకుంటాడు, పీఠం పెట్టుకుంటాడు, కళ్ళకి కాటు పెడతారు, దాని తర్వాత మంచి గంధం పెడతారు. ఇవన్నీ మనం అభిషేకం సమయంలో చూడవచ్చు. ఎక్కడైనా ఆలయంలో అభిషేకం చేసినప్పుడు నిజరూపంగా కూర్చోబెడతారు, కూర్చోబెట్టి చూడమంటారు. చూడాలి. అలా చూస్తే మనలో ఒక్కొక్క భాగం పులిగించిపోతుంది. మీరు స్వామికి గంధం పెట్టు, గంధము పూయలుగా పన్నీటి గంధము పూయలు వాళ్ళు అంటూ ఉంటే మన శరీరం పులిగించిపోతుంది. మీరు మైమర్చిపోతారు. మైమర్చిపోయి భక్తిలో తల్లినమయ్యే స్థానమే ఆలయము. ఆలయంలో వాటిని ఉంటే భక్తి కాదు, జ్ఞానంలో ఉన్న పులగనిక. అలా పులగనిక వస్తేనే స్వామి కృప చూపిస్తాడు. అలా నేను కూడా వస్తాను స్వామి అంటే వద్దు, ఇక్కడ ఈ అవతారంలో భార్యతో పని లేదు అంటే ఆనంది ఎలాగైనా సరే వస్తా అంటే సరే నా తోకలకు వచ్చినప్పుడు చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆంజనేయ స్వామి యొక్క తోక భాగం అంటే పార్వతీ మాత. శివుడు పార్వతి విడిపోకుండా ఉండడం కోసం తోక భాగంలో పార్వతీ మాత తన స్వరూపాన్ని వేసి వచ్చింది. కాబట్టి పార్వతీ మాత శక్తి మంత్రాలు కాబట్టి ఏ విషయాన్ని కూడా ఒప్పుకోదు. అసలు ఆంజనేయ స్వామికి తోకే బలం. అవునా? ఆంజనేయ స్వామికి తోకే బలం, చిలుకకు ముఖ్య బలం. అవునా? చిలుకకు ముఖ్య బలం, సింహానికి వేరే బలం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలాన్ని ఇచ్చే పరమాత్ముడు. అవునా కదా? ఆ బలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి అప్పుడు అంటున్నాడు టోకన్ తీసుకొని అది స్వతహాగా అమ్మవారు కదా. అసలు స్వతహాగా అమ్మవారు కాలిపోతుందా? ఆమె ఎప్పుడైతే తలుచుకుంటుందో అప్పుడు కాలిపోతుంది. మీరు కథలో ఉండండి. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఎప్పుడు కాలిపోయిందామే? దక్ష ప్రజాపతి యజ్ఞంలో మనం స్వతహాగా కాలిపోవాలనుకుంది కాబట్టి కాలిపోయింది కదా. ఆమె ఎంత కాలిపోయింది? నేను కాలిపోతాను, నాకు అవమానం జరిగింది, నా భర్తకు అవమానం జరిగింది కాబట్టి నేను కాలిపోవాలి అనుకుంటే కాలిపోయింది తప్ప లేకపోతే ఆమె కాలిపోయే విషయం లేదు. రెండో భార్యగా ఆమెని అవతారం ఎత్తి పార్వతీ మాతగా వచ్చి ఆయన శివుని మళ్ళీ వివాహం చేసుకుంది కష్టపడి, ఎంతో కష్టపడి. కాబట్టి ఆమె పార్వతీ మాత అలాగే ప్రాణాన్ని వదిలేస్తుందా? వదిలేదు. రెండోసారి అగ్ని నశిస్తారా? నశించడు. ఎందుకంటే అప్పుడు ఆమె కోరుకుంది, ఇప్పుడు ఆమె కోరుకోవట్లేదు. కాబట్టి అగ్ని ఆ తోకకు కానీ దానికి కానీ ఏం చేయలేదు. దానివల్ల ఎవరికైతే అగ్ని తగిలిందో వాళ్ళందరూ కాలిపోతున్నారు. మీరు బాగా ఒక్కొక్క మాటను ముడిపెట్టుకుంటేనే మీ ప్రవర్తన అర్థమవుతుంది. అలాగే అందుకనే ఏదైతే పట్టుకుని ఉన్నాం మనం చూడండి, మనం ఇక్కడ పుల్ల పట్టుకుంటాం, దీనికి మందు ఉంది. ఈ పుల్ల వల్ల మనం దీపాన్ని వెలిగిస్తున్నాం. కాబట్టి పుల్ల కాలిపోదు, మన చెయ్యి కాలిపోదు కదా, మనం చేతిలో పట్టుకున్నాం. అలా తోక కాలిపోదు, తోకకున్న బట్ట కాలిపోదు, తోక అసలే కాలిపోదు. తోక వల్ల దేనికైతే అన్యాయంగా మనం పెట్టామో న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆ ఇళ్ళని కాలిపోదు.
అలా కాబట్టి పార్వతీ మాత యొక్క ఆ యొక్క అంశం వల్ల అది కాలిపోగా ఉండి కొంచెం సేపటి తర్వాత ఆ యొక్క అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మ ఇక నేను వెళ్తాను, స్వభాగాన్ని వెనక ఉంచావు, అది పడపడపడ కాలిపోతుంటే దూరంగా చేసి అమ్మకు చెప్తున్నాడు, అమ్మ ఇంకా నేను బయలుదేరి బాగా వెళ్ళి అమ్మ నేను ఇక బయలుదేరుతున్నాను, వెళ్ళి రామచంద్రుల వారికి నేను ఈ విషయం చెప్పి వస్తాను, మనం గెలిచినట్టే రామ సీతామాత కనబడింది, రావణ్ణి ఓడగొట్టేసరికి భయపెట్టాను నేను, కాబట్టి మనకి ఇంకా ఆ సీతామాత దొరికే అవకాశం ఉందని మంచి వార్త చెప్తారమ్మా, మంచి కబురు చెప్తారమ్మా, నాకు ఆశీర్వదించు అంటే అప్పుడు సీతామాత అనుమానం వచ్చింది, ఏమిటయ్యా వెనక భాగంలో బాగా మంటగా ఉంది, హనుమంతుడే చిన్నగా అవ్వచ్చు, పెద్దగా అవ్వచ్చు, బాల రూపంలో ఉండవచ్చు, సూక్ష్మ రూపంలో ఉండవచ్చు, పెద్ద మహాకాయలాగా ఉండవచ్చు, అలాంటి స్వామి ఆ దూరంగా ఉంచాడు. దూరంగా మంట కాలుతుంటే ఆ యొక్క సీతామాత అనుమానం వచ్చి సీతామాత అంటుంది, ఈవిడయ్యా ఏం కాలుతుంది అక్కడ అంటే, అమ్మ అక్కడ నాకు చిన్న శిక్ష పెట్టారు, నేను వెళ్ళి రాముడి గురించి గొప్పగా చెప్తే వినుకుంటగా ఉన్నారు కాబట్టి ఆమె కోపంకి వచ్చి వాళ్ళు నా తోకని కాల్చేశారమ్మా, కాబట్టి నేను ఎక్కడెక్కడైతే ఆపుకుంటూ వచ్చానో అక్కడెక్కడ అధర్మంగా ఉన్న వాళ్ళ చేతులన్నీ కూడా ఇళ్ళని కూడా కాలిపోతున్నాయమ్మా, కాబట్టి ఆమంటే నీకు కనబడుతుందని అబద్ధం చెప్పాను కానీ నా తోక కాలిపోతుందని చెప్పలేదు. నా తోక కాలిపోతుందని అబద్ధం చెప్తే నిజం చెప్తే తల్లి గుండె బాధపడుతుంది, తల్లి మనసు బాధపడుతుంది, తల్లి మనసును బాధ పెట్టగా ఉండాలని చెప్పడం కోసం కూడా ఈ విషయమే. కాబట్టి కొడుకులు, కోడళ్ళు, పిల్లలు, మనమరాళ్ళు అందరూ కూడా హనుమాన్ వినాలి. వింటే విషయం అర్థమవుతుంది. ఎవరితో ఎప్పుడు ఎలా వ్యవహారం చేయాలో హనుమంతుడు చెప్పగానే అన్ని విషయాలు చెప్తాడు. కాబట్టి అక్కడ కాలిపోతున్న విషయం చూసి ఇంకా ఆ సీతామాతకి ఎలా అనుమానం వచ్చింది. ఒకసారి ఆమెలో భయం అనుమానం మళ్ళీ పడిపోయిందా, ఇక్కడ మనం మళ్ళీ వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతే మళ్ళీ ఆమె ఒక్కటే అయిపోతుంది కదా, ఒక్కటే అయిపోతే మళ్ళీ ఎవరైనా వచ్చి భయపెట్టిస్తే భయపడిపోతుంది. భయం ఎంత ఎంత ఆలోచన చూడండి, హనుమంతుల వారికి ఎంత ఆలోచన, ఎంత గొప్ప ఆలోచన, ఏం ఆలోచన, తల్లి బాధపడకూడదు. కాబట్టి అలా చేసినటువంటి విషయాన్ని చూసి ఆ ఆంజనేయ స్వామి కొంచెం దూరంగా వెళ్ళి సముద్రంలో ఆ తోకను వేసేస్తే ఆ తోకకి ఇంత కూడా దెబ్బ తగలలేదు, గాయం తగలేదు, ఇంత కూడా కాలిపోలేదు. తోకకి వెనుక భాగంలో వెంట్రుకలు ఉంటాయి, ఒక్క వెంట కూడా కాలిపోలేదు. వీరాంజనేయ భగవానికి ఈ భక్తి యొక్క శక్తి. ఇదేమిటి? భక్తి యొక్క శక్తి. శక్తి యొక్క భక్తి ఎవరు కావాలి? మన భక్తి యొక్క శక్తి ఎవరుంది? ఆంజనేయ స్వామి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి యొక్క పాదం దగ్గర కూర్చుంటే మనకి భక్తి, యుక్తి అన్ని వచ్చి ఆఖరికి ముక్తి వస్తుంది. అప్పటిదాకా రాదు. కాబట్టి హనుమంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం చేశావు కాబట్టి, రామకార్యం చేశావు కాబట్టి దాంట్లో 1వ గింజ అంటే 1వ భాగంలో 1వ భాగం ఇంత మట్టిలో ఇసుక రేణు ఎదుగుతుందో అంత సేవ చేసే అవకాశం ఇవ్వబోయే స్వామి అని చెప్పేసి హనుమంతుడికి మనం చెప్తే హనుమంతుడు రాముడు చెప్తారు, హనుమంతుడు రాముడు చెప్తారు. మీరు విన్నారు ఎప్పుడైనా నంది శివుడు ఉన్నప్పుడు ఆ శివుడు చెవులో వెళ్ళి చెప్తే శివుడు చెప్తారంటారు కదా. చాలా మంది చెప్తారు. ఇది సత్యం, ఇది పరమ సత్యం. ఎవరైతే ఎక్కువగా భగవంతుని అంటపెట్టుకుని ఉంటారో, ఎవరైతే భగవంతుని బాగా అంటపెట్టుకుని ఉంటారో వాళ్ళ మాట పరమాత్మ వింటారు. అందుకనే పూజారికి ఆ యొక్క పరమాత్మకి బాగా దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడు కూడా స్వామి దగ్గరే ఉంటాడు ఆయన. కాబట్టి మనం చాలా విషయాలు పూజారికి చెప్తాం. ఏమైందమ్మా అంటే ఈరోజు నా పుట్టినరోజు, ఏమైందేమంటే ఈరోజు నా ప్రమోషన్ వచ్చింది, ఏమైందమ్మా అంటే ఈరోజు నా కొడుకు పుట్టాడు. ఎలా చెప్పుకుంటాము? స్వామికి చెప్పుకునే అవకాశం ఉంది, కానీ నోటి ద్వారా శబ్దం ద్వారా చెప్తే వింటాడు అర్చకుడు. విన్నట్టుగా తలవుతాడు. అవునా అమ్మా, ఎప్పుడు పుట్టాడమ్మా అని అంటాడు. శివుడు అంటారా? లోపల శివుడు అనుకుంటే మీకు కనబడతారా? మీకు కనబడతారా? రాముడు మీ మాట వింటున్నాడు, మీకు కనబడతారా వింటున్నట్టుగా? కానీ అర్చకుడు వింటున్నప్పుడు మీకు కనబడుతుంది. అవునా అమ్మా, ఎప్పుడు పుట్టాడమ్మా, ఎప్పుడు ప్రమోషన్ వచ్చిందమ్మా, ఎక్కడ వచ్చిందమ్మా అంటే మనం చెప్తుంటే ఆమె తల ఊపుతా ఉంటుందా లేదా? అర్చకుడు తల ఊపుతూ ఉంటే ఆ విషయాన్ని గ్రహించుకొని మళ్ళీ మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ అర్చకుడు ఆ హనుమంతుడికో ఆ రాముడికో ఆ శివుడికో చెప్తాడు. చెప్తే తొందరగా ఫలిస్తుంది. కాబట్టి స్వామి తర్వాత గొప్పవాడు అర్చక స్వామియే. కాబట్టి ఇక్కడ అన్ని విషయాలు కూడా ఆంజనేయ స్వామి మనం చెప్పుకుంటే, ఆయన రాముడు చెప్తే మనం విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామి ముఖ్యతః ఎలా పూజించాలి అంటే
దాసాంజనేయ, ప్రసన్నాంజనేయ, వీరాంజనేయ, అభయాంజనేయ అన్నగా పూజించాలి. ఎలా పూజిస్తే అలా కృప చూపిస్తాడు. నీకు ఎప్పుడు ఎక్కడ ఏం కావాలో పరమాత్మ తెలుసు అన్న భావంతో నువ్వు ఉంటే పరమాత్మ ఎప్పుడు నీతోనే ఉంటాడు. పరమాత్ముడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. మనం అనుకుంటాం పరమాత్మ మనల్ని లేదు. మీరు ఒక్కసారి ఉదయం కూడా పూజ చేసుకుంటాం బయటకు వచ్చి స్వామి ఇంకా నాతోనే ఉన్నాడు అనే ఒక మంత్రాన్ని అనుకొని వెళ్తే స్వామి ఎప్పుడు మీతోనే నీలోనే ఉంటాడు. మీరు ఎప్పుడు కూడా నామస్మరణకి సమయం లేదు. నామస్మరణకి సమయం పూజ కొంచెం సమయం ఉంది, కానీ నామం ఎప్పుడు కూడా రామ 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 అంటూ ఉంటే ఆ రామనామం వల్ల మీ శరీరము, మీ బుద్ధి, మీ ఆలోచన అన్నీ కూడా తేజవంతమవుతాయి. కాబట్టి మీలో శక్తి తనకు తానే వస్తుంది. ఎప్పుడైతే రామభక్తులు, హనుమద్భక్తులు, దైవభక్తులు అలా వెళ్తున్నాడో ఆయన చూసి గుర్తుపట్టవచ్చు ఈయన పరమభక్తులు, ఈయన మనం పట్టుకోకూడదు. అందుకనే శక్తితో ఉన్నటువంటి భక్తి కావాలని చెప్పడం కారణం అదే. కాబట్టి ఆంజనేయ స్వామి ఎప్పుడైనా కూర్చున్నాడు అనుకోండి, మనం సాధారణ భక్తులు కూర్చున్నాం అనుకోండి, ఇంకోటి వచ్చి ఇలా కొట్టేసి వెళ్ళిపోతారు. ఏమిటయ్యే భక్తి దండం పెట్టి ఏంటంటే కలిసి దండం పెట్టడం ఏంటంటే ఒక్కొక్కడేమో భుజలు ఇస్తారు, ఒకరు పురుగ్గా ఒకరు తిరిగి అంటే ఒక్కొక్కడు ఒక రకం చేస్తుంటే బయట నిలిచిన వాళ్ళు ఏమంటారంటే ఏమిటయ్యా భక్తి, ఏమిటయ్యా పని, అది ఏమిటి ఇచ్చడం దేవుడు చేయమన్నారా అని తెలివి చెప్పేసిపోతాడు. తెలివి చెప్పిపోకుండా ఉండాలి అంటే మనం శక్తివంతులుగా ఉండాలి. బాగా దృఢంగా కూర్చుని ఉంటే మనలో ఒక శక్తి కనబడుతుంటే వేరే వాళ్ళు వచ్చి మనకు ఒక మాట కూడా అన్నారు. అది శక్తితో కూడిన భక్తి. కాబట్టి సమర్థుల వారు కూడా ఏమన్నారు అంటే నువ్వు బలంగా ఉండు, మొదలు వ్యాయామం చేయి, గట్టిగా ఉండు, తర్వాత భక్తిగా ఉండు. నువ్వు గట్టిగా ఉంటేనే సేవ చేసే అవకాశం ఉంటుంది. నువ్వు గట్టిగా లేకపోతే సన్నగా ఉన్నామయ్యా నువ్వు చేయాలని పంపిణీ చేస్తారు. నువ్వు గట్టిగా ఉంటే అన్ని పనులు చెప్తారు. నువ్వు అన్ని పనులు చేయి. ఎవరికైతే అక్కడ వారిని కడుతున్నప్పుడు ఎవరి శక్తిమంతులో ఎవరు గొప్పవాళ్ళు వాళ్ళ ప్రకారంగా వాళ్ళు పట్టుకుని వెళ్ళారు అక్కడికి. ఆఖరికి చిన్న ముట్ట కూడా తన ఒక ఇసుకలో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇసుక వేసి వచ్చింది. ముట్ట భక్తి సాయం ఇప్పుడు మానవుడు కాలం ఏంటి, అందరూ సహాయం చేశారు. చెట్టు పుట్టతో సహా భూమి కూడా సహాయం చేసింది. ఒక పెద్ద రాయి లేపుతున్నప్పుడు ఆ రాయి లేవకుండా ఉండదు. మీరు ఒక మాట వినిపెట్టుకోండి, రాముడి యొక్క శక్తి, రాముడి యొక్క భక్తి ఎంత గొప్పదో చూడండి. రాముడు ఏం పని చేసే అవసరం లేదు. రాముడితో ఉన్నటువంటి వాళ్ళు రాముడు నమ్మి పని చేస్తే చాలు. మీరు ఒక్క మాట బాగా గట్టిగా పట్టుకోలేదు. రాముడితో ఉన్నవాళ్ళు రాముడిని విశ్వసించి పనిచేస్తే చాలు, రామకార్యం అయిపోతుంది. పెద్ద రాయి ఎత్తే ప్రయత్నం చేస్తుంటే ఎత్తకపోతే అప్పుడు వాళ్ళందరికీ అనిపించింది అమ్మా ఇది రామకార్యం ఎక్కడ ఇరిగిపోయింది, భూమిలో ఉంది. రాళ్ళని ఎలా ఉంటాయి, భూమిలో సగం ఇరిగిపోయి ఉంటాయి, సగం బయట ఉంటాయి. కాబట్టి అలాంటి రాళ్ళు గుట్ట మీద తీసుకొచ్చి వాటిని పెట్టాలి. కాబట్టి అందరూ ప్రయత్నం చేస్తారు. పెద్ద రాయి వెళ్ళకుండా ఉంటే అప్పుడు అందరూ ఉన్నారట, ఒక 10 మంది పట్టుకున్న రాయిని అమ్మా ఓ భూమాత ఇది రామకార్యం తల్లి అనగానే అలాగే. అంటే ఒక రాముడి పేరు చెప్తే అందరూ ప్రకృతితో సహా, జంతువులతో సహా, పక్షులతో సహా, వానర వంచర ఇంకా పక్షులు అందరూ కార్యం చేశారు. దేనికి? రామకార్యానికి. నీ వంతుగా నీకెంత అవకాశం ఉంటే అంత కార్యం చేయి. ఖచ్చితంగా నీకు లాభం జరిగే అవకాశం ఉంది. నీ కార్యానికి నువ్వు పట్టుగా ఉండకుండా ఉంటే, నీకు దాని శ్రద్ధ లేకుండా ఉంటే కార్యం పూర్తి అవ్వదు. నీకు భగవంతుడిపై పూర్తి శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, నీలో ఆ గుణం ఉండాలి. ఆ గుణం ఉన్నప్పుడే సాధ్యపడే అవకాశం ఉంది. కాబట్టి సాధైతే సాధ్యం. ఇది రామకార్యం చెప్పగానే రాయి తీసుకుంటే తన కట్టేవాడి భూమి సహాయం చేసిన భూమికి ఒకవేళ రాముడి మీద కృప లేకుండా ఉంటే ఇలా సాధ్యం అయ్యేదా కాదు. కాబట్టి మనం సంవత్సర వారి యొక్క ఈ ఆశ్రమంలో కూర్చొని మఠంలో కూర్చొని ఈ యొక్క రామకథను మనం ఈ రోజు విన్నాం. కాబట్టి మనం అందరం కూడా చాలా పుణ్యవంతులు. చెప్పాను కదా, ఎంత పుణ్యం చేయాలి అంటే ఈ ప్రశ్నడానికి అంత పుణ్యం చేయాలి. ఈ పుణ్యం చేయకుండా అవకాశం చాలా మంది వింటున్నారు, బయట కూడా చాలా మంది వింటారు. కానీ క్షేత్రంలో ఇది గర్భభాగం. పిల్లవాడి లోపల గర్భంలో ఉంటే తల్లి ఎంత జాగ్రత్తగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా మనం ఈ ఆలయంలో ఉన్నప్పుడు గర్భంలో ఉండే శక్తి మనం ఇక్కడ ఉన్నంత కాలం కూడా మన విషయం అంతా కూడా పరమాత్ముడే చూసుకుంటాడు. ఒకవేళ గర్భంలో ఉన్న చిన్న పిల్లవాడికి తల్లి ఎంత బాగా చూసుకుంటుంది, ఎంత శ్రద్ధగా చూసుకుంటుంది, అవునా కాదు? అంత శ్రద్ధగా చూసుకున్నప్పుడు ఇంత బాగా జరగాలి. ఇంత బాగా జరగాలి అంటే
రామకార్యంలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని మనం కలుపుకోవాలి. కాబట్టి ఈ రోజు మనం ఆంజనేయ స్వామి ఆలయంలో విజయవంతంగా 5వ రోజు యొక్క కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ఆంజనేయ స్వామి కృప మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క కృపాకటాక్షం వల్ల నమస్కారం చేసి ఈ యొక్క ప్రవచనాన్ని ముగిస్తున్నాను. రాజా రామచంద్ర భగవానుకి జై, శ్రీ హనుమాన్కి జై. స్వస్తి